ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దెందులూరు గ్రామాల్లో ఉన్న 500 రామాలయాలకు 8 టన్నుల బెల్లాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు. దుగ్గరాలలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు బెల్లం పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న శ్రీరామనవమి దేవాలయాలకు పానకం ఏర్పాటు చేసుకునే విధంగా 8 టన్నుల బెల్లాన్ని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రేపు శ్రీరామనవమి రాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 500 రామాలయాలు కానీ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. వీటిలన్నింటి దగ్గర కూడా పానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు. ఆ పానకంలో ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నాట్లకి పెద్దాట్లతో సంబంధం లేకోకుండా ఎవరన్నా ఎడిషనల్గా అడిగితే ఇంకొక కుంది మన్నాము. ఒక్కొక్క రామాలయానికి ఒక్కొక్క కుంది కాడికి మరి అనకాపల్లి నుంచి తెప్పించడం జరిగింది. ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కాబోయే బ్యాంక్ అధ్యక్షులు వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి రామాలయానికి మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలే తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.